ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు ఏం లేవు. ఎక్కువ మంది ఆకర్షితులైంది శ్రీ విష్ణు నటించిన ఓం భీం బుస్ అనే చిత్రం మీద ఎక్కువ మంది ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమాలో శ్రీ విష్ణు కామెడీ మీదనే ఉన్నాడు. అంతేకాకుండా ఈయన గతంలో నటించినటువంటి సామజర గమన సినిమాలో మంచి కామెడీతో అలాగే ఈ సినిమా కూడా పెట్టుకున్నాడు. ఇతనికి తోడుగా ప్రియదర్శిని అయితేమి రాహుల్ రామకృష్ణ తోడు కావడంతో చిత్రాలకు మంచి ఊపందుకుంది. అసలు కథ ఏంటంటే లెగసీ యూనివర్సిటీలో పిహెచ్డి విద్యార్థులు బ్యాక్ బ్రదర్స్, అదే మన హీరో శ్రీ విష్ణు, వినయ్ గుమ్మడి అలియాస్ ప్రియదర్శి, మ్యాడీ రెలంగి రాహుల్ రామకృష్ణ వీళ్ళు చేసే పనులు భరించలేక తక్కువ సమయంలోనే ముగ్గురికి డాక్టరేట్లు ఇచ్చి పంపిస్తాడు ఆ కాలేజీ ప్రిన్సిపల్. దాంతో భైరవపురం చేరుకుంటారు. యూనివర్సిటీ జీవితంలాగే ఆ ఊళ్ళో కూడా జల్సాగా బతకాలని నిర్ణయించుకొని సైంటిస్టులు అవతారం ఎత్తుతారు. A to Z సర్వీసుల పేరుతో ఓ దుకాణం తెరిచి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా పరిష్కారం చూపిస్తామని ప్రచారం చేసుకుంటారు. కానీ ఈ ముగ్గురు నిజమైన సైంటిస్టులు కాదని, ఊరి జనాలను మోసం చేస్తున్నారనే విషయం బయటపడుతుంది. దాంతో ఊరి సర్పంచ్ ఓ పరీక్ష పెడతాడు. సంపంగి మాల్లో ఉన్న నిధిని కనిపెట్టి తీసుకొస్తే నిజమైన సైంటిస్టులని నమ్ముతామని చెప్తారు. దయ్యం ఉన్న ఆ మహాల్లోకి నిధి కోసం వెళ్ళాక ఈ బ్యాక్ బ్రదర్స్కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఇంతకీ ఆ మహల్లో ఉన్న సంపంగి దయ్యం కథ ఏంటి, అసలు వాళ్ళు నిధి తీసుకొని వచ్చారా అనేది మనము సినిమాలో చూస్తేనే బాగుంటుంది. ఎలా ఉందంటే నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే ఉపశీర్షికతో సూచించినట్లు లాజిక్తో సంబంధం లేకుండా కేవలం మ్యాజిక్నే నమ్ముకొని తెరకెక్కించిన సినిమా ఇది. జాతిరత్నాల తరహా ముగ్గురి స్నేహితుల క్రేజీ ప్రయాణం, హర్రర్ కామెడీతో కూడిన ఓ కాన్సెప్ట్ను జోడించి కథను అల్లుకున్నాడు దర్శకుడు. దయ్యాలు ఆత్మలు అంటేనే ఆ కథలో లాజిక్స్ వెతకూడదు, దయ్యం భయపెట్టిందా లేదా అనేది చూడాలంతే. అసలు ఇలా ఎలా సాధ్యమైన ప్రశ్న వేసుకుంటే ఆ కథ అక్కడితో ఆగిపోయినట్లే. లాజిక్ జోలికి వెళ్లకుండా పాత్రలతో పాటే ప్రయాణం చేస్తే మాత్రం బ్యాక్ బ్రదర్స్ అక్కడక్కడ కొన్ని నవ్వులు పంచుతారు. సంపంగి దయ్యం కూడా కొద్దిమేర భయపెట్టి థ్రిల్ చేస్తుంది. స్నేహితులైన బ్యాక్ బ్రదర్స్ కళాశాలకు చేరి ప్రొఫెషన్ మాటలతో బురిడి కొట్టించడం నుంచి కథ మొదలవుతుంది. ఆ కథ భైరవపురం చేరుకున్నాక ఆ తర్వాత ఊళ్ళో A to Z సర్వీస్ మొదలయ్యాక అసలు సినిమా హంగామా తెరకెక్కింది. ముగ్గురు చేసే క్రేజీ పనులు నవ్వులు తెప్పించాయి. ముఖ్యంగా సంతానాలేమి బాధపడుతున్న ఓ వ్యక్తికి అంగస్తంభన కోసం వైద్యం చేయడం, సర్పంచ్ ఇంట్లోకి ముగ్గురు వెళ్ళి చేసే అల్లరి ఫస్ట్ హాఫ్కు హైలైట్. సెకండ్ హాఫ్ కథంతా కూడా సంపంగి మహల్లోనే సాగుతుంది. అక్కడ దయ్యం రాహుల్ రామకృష్ణని ప్రియదర్శిని భయపెట్టే సన్నివేశాలు కూడిన హర్రర్ కామెడీ సినిమాపై ప్రభావం చూపిస్తుంది. సంపంగి దయ్యం కథతో పాటు పతాక సన్నివేశాల్లో LGBT అంశాన్ని సృష్టించిన తీరు కూడా మెప్పిస్తుంది. నవ్వించడం కోసం అక్కడక్క డబుల్ మీనింగ్తో కూడిన డైలాగ్స్ రాసుకున్నాడు దర్శకుడు. శ్రీ విష్ణు రాహుల్ రామకృష్ణ ప్రియదర్శిని టైమింగ్ వల్ల వన్ లైనర్స్ బాగా పేలాయి. ఆరంభ సన్నివేశాలు, సెకండ్ హాఫ్లో దయ్యంతో డేటింగ్ కొన్ని సన్నివేశాలు అంతగా ప్రభావం చూపించలేదు. ట్రెజర్ నేపథ్యంలో ఉన్న ఈ సన్నివేశాలు సాదాసీదాగానే అనిపించాయి. కథపరంగా ఆఖరిలో మొప్పించిన సినిమా కామెడీ పరంగా కొన్ని ఎపిసోడ్లు ప్రభావం చూపిస్తుంది. ఎవరెలా చేశారంటే శ్రీకృష్ణ, రామకృష్ణ, ప్రియదర్శిని కలిసి పండించిన ఈ కామెడీ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. వీళ్ళ మధ్య టైమింగ్ చాలా సన్నివేశాలకు బలం తీసుకొచ్చింది. కథానాయకులైనటువంటి ప్రీతి ముకుందన్, అయోషా ఖాన్లకు కథలో ప్రాధాన్యత తక్కువే. రచ్చా రవి, ఆదిత్య మేనన్, శ్రీకాంత్ అయ్యర్లు పాత్ర పరిధి ఓకే నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే అనిపించింది. సినిమా పాజిటివ్ ఏంటంటే కామెడీ, శ్రీ విష్ణు, ప్రియదర్శిని, రాహుల్ రామకృష్ణ నటన, పతాక సన్నివేశాలు. మైనస్ పాయింట్ ఏంటంటే తెలిసిన కథే. చివరిగా ఒక మాటలో చెప్పాలంటే ఓం భీమ్ బూస్ కొన్ని నవ్వులతో మాయ చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.25 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.